సాధారణంగా ఏ మగ్గం వ్యక్తైనా స్టార్టింగ్‌లో మాత్రం బాగా ఊపుతాడు. అంటే వారానికి 4 గాని, 5 గాని అలా చీరలు నేస్తాడు. అదే కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వారానికి 2 చీరలు, 3 చీరలు మాత్రమే నేస్తాడు అంటే, అతను ఎప్పుడు ఆ కాళ్ళతో తొక్కి, ఇట్లా చేతులతో ఇట్లా పీకి, పీకి చేస్తాడు చూడండి. అప్పుడు అరికాళ్ళు అరిగిపోతాయి. ఆ అరిగిపోవడం వల్ల కాళ్ళు నొప్పులు ఎక్కువైతాయి. కీళ్ళ నొప్పులంట అలా అంట. అప్పుడు స్లోగా నేస్తా ఉంటాడు. లేకపోతే అదే కంటిన్యూ చేశారంటే తన లైఫ్ లైన్ కొంచెం తగ్గిపోతది. అర్థమైందా? ఇక్కడ చూడండి, మనం ఇట్లా కాళ్ళు ఇట్లా ప్రెస్ చేస్తాం కదా! ఇట్లా 2 కాళ్ళతో. అప్పుడు మనకి అరికాళ్ళు ఎక్కువ అరిగిపోవడం వల్ల, నొప్పుల వల్ల అట్లా వస్తాయి. అందుకని స్లోగా నేస్తా ఉంటారు. అంటే లాంగ్ టర్మ్‌గా నేస్తా ఉంటారు చూడు మగ్గం వాళ్ళు. మళ్ళీ ఇది చూడండి, ఇది కుచ్చికాయ అంటారు. దాన్ని ఇట్లా ఇట్లా లాగుతాం కదా! ఇటు ఇటు వస్తా ఉంటది ఈ కొమ్ము. అప్పుడు హ్యాండ్స్‌కి గూడా చేయి నొప్పైతా ఉంటది. కాబట్టి స్లోగా నేస్తారు. ఈ మధ్య కాలంలో మగ్గాలు నేసేవాళ్ళు చాలా తగ్గిపోయారండి. అది ఇంకా ఇదైతే వారసత్వం కాదు గానీ, ఇంక పెద్దోళ్ళు మాత్రమే నేస్తా ఉంటారు. అది ఎలా అంటే తక్కువయ్యే కొద్దీ దాని వాల్యూ ఎక్కువ పెరుగుతాదట చూడండి. ఇది గూడా అంతే హ్యాండ్లూమ్ వాళ్ళకి. ఇదొక ప్లస్ పాయింట్. ఈ వీవర్స్ అంటే కరెంట్ మగ్గాలుంటాయి చూడండి. వాళ్ళు రాను రాను ఎక్కువైపోతున్నారు. వాటికి డిమాండ్ తగ్గిపోతది. హ్యాండ్లూమ్ వీవర్స్‌కి ఎక్కువ డిమాండ్ పెరుగుతది. కాబట్టి మీరు ఓపిక పట్టండి. మీకు మంచి రోజులొస్తాయని కోరుకుంటున్నాను.